మంచివాడికి కష్టాలు రావని ఎవరు చెప్పారు? ఖచ్చితంగా మంచివాడికి కష్టాలు గతంలో వచ్చాయి, ప్రస్తుతంలో వస్తాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. కానీ కొంతకాలం మాత్రమే ఉంటాయి మంచివాడికి కష్టాలు. కొంతకాలం తర్వాతకి అంతకు రెట్టింపుగా, అంతకు అనుకున్నంత దానికంటే డబల్ త్రిబుల్గా దీవెనలు, ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. సో మంచివాడిగా జీవించినంత మాత్రం, మంచివాడిగా జీవిస్తే నాకు అన్ని దీవెనలే, నాకు ఏది కొదవలేదు, అన్నిటికీ అన్నీ ఉంటాయంటే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. మంచివాడికి కూడా కష్టాలు వచ్చాయి. గతంలో చూసుకున్న మన పూర్వీకులలో చూసుకున్న వాటి ప్రకారం మంచి ఉదాహరణ ఎలాగ చెప్పుకున్న జోసఫ్ స్టోరీ అండ్ యోబు స్టోరీ. యోబు మంచివాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, ధర్మవంతుడు, అందరికీ ధర్మాలు చేసే మంచి వ్యక్తి, మంచి వ్యక్తి అని పేరు సంపాదించిన వ్యక్తి మంచివాడు. అన్ని దీవెనలే ఇచ్చాడు దేవుడు, మంచివాడు కాబట్టి దేవుడు అతనికి ఏం చేసిండు, అన్నిటికీ అన్ని ఆస్తి, అతనికి ఉన్నంత ఆస్తి ఆ దేశంలోనే ఎవరికి ఉండదు. అతడికి ఉన్నంత అన్నిటికీ అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అతను యోగికి. అయితే అప్పుడు ఏం జరుగుతుంది, సైతాన్ ఏమంటాడు, నువ్వు మీ బిడ్డకి అన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు నమ్మి నీతిగా, సత్యంగా, ధర్మంగా ఉంటున్నాడు, అన్నీ తీసేయని అంటాడు దయ్యం సైతాన్. అప్పుడు ఏం చేస్తాడు, అన్నీ తీసేస్తాడు. అయినా కానీ నీతిగా, న్యాయంగా, ధర్మంగా, దేవుని భక్తితోనే ఉంటాడు. అప్పుడు అంతకు డబల్గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైన సత్యం ఏంటంటే, మంచివాడికి, న్యాయవంతునికి, సత్యవంతునికి కష్టాలు రావని కాదు, వస్తాయి. కానీ ఇట్స్ ఏ షార్ట్ టైం, అది కొంతకాలం మాత్రమే. ఆ కొంతకాలం తర్వాతకి అతడు అనుకున్న వాటికంటే డబల్గా అతన్ని దేవుడు దీవిస్తాడు అనడానికి యోబు జీవితం ఒక మంచి ఉదాహరణ. అలాగే యోసేపు జీవితం కూడా ఒక మంచి ఉదాహరణ. సో మంచివాడికి కష్టాలు వస్తాయి, కష్టాలు కొంతకాలమే. మంచివాడికి దీవెనలు డబల్ త్రిపుల్గా, ఎంతో అభివృద్ధిగా. మంచివాడు అనే అతని దీవెనలను బట్టి కూడా చెప్పవచ్చు, అంచనా వేయచ్చు ఇతడు మంచివాడు, న్యాయవంతుడు, సత్యవంతుడు అని ఒక అంచనా వేయడానికి కూడా అవకాశం. గాడ్ బ్లెస్ యు.